హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళు ఆయన ఒక లెజెండరీ యాక్టర్ గురించి మనతో షేర్ చేసుకోవడానికి వచ్చారు. సో ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నారంట. మరి ఎవరు అతను? సో ఆయన గురించి డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవారు ఒక లెజెండరీ యాక్టర్ గురించి చెప్పబోతున్నారని విన్నాము. మరి ఎవరు సార్? ఆయన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమున్నాయి సార్ చెప్పండి సార్. మనం లెజెండ్ యాక్టర్ అన్నావు కాబట్టి అప్పట్లో లెజెండ్ ఎప్పుడు లెజెండే ఆయన. అవును. సో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఓకే మనం చక్కగా ముచ్చటించుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నో వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు. తర్వాత రామారావు గారికి పోటీగా నిలబడి ఆయన ఎన్నో క్యారెక్టర్స్ చేశాడు. రామారావు గారు మైథాలజీస్లో చాలా గొప్పగా యాక్ట్ చేస్తే ఈయన సోషల్ పిక్చర్స్లో కూడా అంత గొప్పగా యాక్ట్ చేశాడు. సూటు బూట్ వేసుకుని దొరలాగా యాక్ట్ చేశాడు. పడవ నడిపే పల్లివాడు కూడా యాక్ట్ చేశాడు మోగ మనసు. ఓకే. అయితే రామారావు గారు రాకముందు ఫోక్లోర్ హీరో నాగేశ్వరరావు గారు ఒక సినిమాలో కృష్ణుడు గెటప్లో కూడా కనిపిస్తాడు నాగేశ్వరరావు గారు. రామారావు గారు వచ్చిన తర్వాత కేవీ రెడ్డి గారు రామారావు గారిని ఈ జానపద సినిమాల్లో పరిచయం చేసిన తర్వాత ఆయన జానపదాల్లో పౌరాణిక సినిమాల్లో చాలా ఫేమస్ అయ్యాడు. తర్వాత నాగేశ్వరరావు గారు తన పర్సనాలిటీకి తగ్గట్టు తను సోషల్ పిక్చర్స్లో వేసుకున్నాడు. సోషల్ పిక్చర్స్లో హీరో వేయటమే కాకుండా ఒక భక్త జయదేవ తర్వాత అటువంటి క్యారెక్టర్స్ కూడా చేశాడు. ఒక సినిమాలో నారదుడుగా యాక్ట్ చేశాడు నాగేశ్వరరావు గారు. ఆయన్ని పెట్టి నారదుడుగా పెట్టి ఫుల్ లెంగ్త్ సినిమా తీశారు. తర్వాత సోషల్ సినిమాలో అద్భుతమైనటువంటి సినిమాలు మూగ మనసులు, మంచి మనసులు, ప్రేమనగర్ అనేటటువంటి అద్భుతమైనటువంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని బాగా అలరించాడు. అయితే రామారావు గారిని మైథాలజీ సినిమాలో హీరోగా పరిచయం చేసిన తర్వాత ఈయన తన ట్రెండ్ మార్చుకున్నాడు. ఎందుకంటే ఈయన పర్సనాలిటీకి తగ్గట్టు కథలను ఎన్నుకోవటం, ఒక ఫ్యామిలీ కథలను ఎన్నుకోవటం, లవ్ స్టోరీస్ని ఎన్నుకోవటం, ఆ విధంగా కథలను సెలెక్ట్ చేసుకోవటంలో కూడా చాలా జాగ్రత్తగా మెలకువతో ఉండి ఎంచుకున్నాడు నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారి చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వెళ్ళారంట. అందుకోసం వాళ్ళ అమ్మగారేమో ఆడపిల్ల వేషం వేసి ముచ్చట పడేదంట. సో ఆ విధంగా చిన్నప్పుడే వేషం వేసుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఒకసారి తర్వాత నాటకాలు వేసేవాడు ఆయన నాగేశ్వరరావు గారు. నాటకాలు వేసి వస్తూ ఉంటే తెనాలి రైల్వే స్టేషన్లో ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ గోడవల్లి రామబ్రహ్మం గారు అనుకుంటా, వాళ్ళు వెళుతుంటే రామబ్రహ్మం గారు ట్రైన్లో కూర్చున్నాడు. చూసి అబ్బాయి ఎవరు మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే, ఇలాగ నాటకం వేసి వస్తున్నామని అంటే, అయితే నా సినిమాలో వేషం వేస్తావా అని అడిగాడంట. అడిగితే ఓ వేషం వేస్తాను అన్నాడంట. సో ఆ విధంగా ఆయనతో పరిచయం అయ్యి తర్వాత మద్రాసు నగరం వచ్చిన తర్వాత ఆయనతో పాటు మిగతా కొంతమంది కూడా కలిసి తన కెరీరు, సినిమా కెరీరు ప్రారంభించాడు ఆయన. ముఖ్యంగా ఒక దశలో రామారావు గారితో కొంతమంది చెప్పిన వెర్షన్ రామారావు గారు మంచి మాస్ హీరో అయ్యారు. మాస్ హీరో అయిన తర్వాత ఈయనకు ఆ ఉధృతిని ఈయన తట్టుకోలేక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అనేటువంటి వెర్షన్ కూడా ఉంది. ఏమైనా హైదరాబాద్ ఈయన వచ్చిన తర్వాత సారథి స్టూడియో వాళ్ళతో ఈయనకి చిన్న విభేదం వచ్చి నేనెందుకు స్టూడియో కట్టుకోకూడదు అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ అని కన్స్ట్రక్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఈయన అమెరికా హెల్త్ చెకప్కి అమెరికా కూడా వెళ్ళొచ్చి మళ్ళీ రీఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు ఆయన. చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవటం కాకుండా అక్కడ నిర్మాతలందరినీ తన స్టూడియోలోకి వచ్చి షూటింగ్ పెట్టుకోమని చెప్పారు. వాళ్ళు కూడా
నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి ఎలాగైతే కొంతమంది ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో, నాగేశ్వరరావు గారికి కూడా ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. పిఏపి సుబ్బారావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, అలా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈయనకున్నారు. సో నాగేశ్వరరావు గారు చెప్పినట్టే అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి వాళ్ళు షూటింగ్ పెట్టుకోవటం, తర్వాత డబ్బింగ్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే చేసుకోవటం, ఆ విధంగా జరిగింది. సో అన్నపూర్ణ స్టూడియో డెవలప్ అవుతూ ఉండగానే ఈయన కూడా ఒక మంచి సబ్జెక్ట్స్ ఎన్నుకుని ఆ సబ్జెక్ట్స్ ద్వారా పెద్ద హిట్స్ ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసింది. తర్వాత ఆయన సినిమాల్లో చెప్పుకోవాల్సింది, ప్రముఖంగా చెప్పుకోవాల్సింది, మా అంకుల్ ఒకసారి ఆయన సినిమాలు చూడు, ఎందుకో విజయనగరంలో ప్రేమనగర్ సినిమా చూశాడు, చూసి నన్ను మెచ్చుకున్నాడు. ఎందుకంటే నేను సినిమా ఫీల్డ్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అనుకోకుండా ఏదో ప్రేమనగర్ సినిమా చూశాడు విజయనగరంలో, చూసి భలే ఉందరా సినిమా అంటే, ఆ సినిమా బాగుంది అంటే సినిమా ఫీల్డ్లో నేనంటూ ఆయనకి ఇష్టం లేదు, ఆ సినిమా బాగుంది కాబట్టి నన్ను మెచ్చుకున్నాడు. ఆయన అన్నాడు గొప్ప కళాఖండం అది అని. నిజంగా అది కళాఖండమే. ఆ కథ కూడా చేతులు మారి వచ్చినటువంటి కథ అది. నాయుడు గారేమో ఆ కథ తీసుకువెళ్ళి నాగేశ్వరరావు గారికి ఇచ్చి చదవమనంటే, నాగేశ్వరరావు గారికి టైం ఎక్కడ ఉంటుంది, అన్నపూర్ణమ్మ గారు చదివారంట. అన్నపూర్ణమ్మ గారు చదివి ఇది బాగుందండి, కథ బాగుందని ఆవిడ సజెస్ట్ చేస్తే అప్పుడు ఆ సినిమా తీయటానికి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు జరిగాయి అన్నమాట. సో ప్రేమనగర్ నవల చాలా బాగుంది. అప్పుడు కేఎస్ ప్రకాశ్రావు గారిని డైరెక్టర్గా సెలెక్ట్ చేశాడు. అప్పుడెప్పుడో కేఎస్ ప్రకాశ్రావు గారు హీరోగా చేశాడు. ఆయనకి స్టూడియో కూడా, చిన్న స్టూడియో కూడా ఉంది. ఈ మధ్యన కేఎస్ ప్రకాశ్రావు గురించి, ఆయన తీసిన సినిమాల గురించి కానీ పెద్ద ప్రస్తావన ఏం లేదు. కానీ ఆయన ప్రతిభ తెలిసినందువల్ల రామానాయుడు గారు కేఎస్ ప్రకాశ్రావు గారిని డైరెక్టర్గా పెట్టారు. నేను రామానాయుడు గారి సినిమా అగ్నిపులు సినిమాకి కో డైరెక్టర్గా పనిచేశాను. దానికి డైరెక్టర్ కె బాపయ్య గారు. బాపయ్య గారు అంటే కేఎస్ ప్రకాశ్రావు గారి కొడుకే ఆయన. ఒకసారి బాపయ్య గారు హిందీ సినిమాల్లో బిజీగా ఉంటూ బాంబే వెళ్ళాడు. ఆయన ఒక షెడ్యూల్కి రాలేదు బాపయ్య గారు. రాకపోతే క్లాష్ డైరెక్టర్గా ఈయన కేఎస్ ప్రకాశ్రావు గారు వచ్చాడు. ఆ షెడ్యూల్ అంతా ఆయనే చేశాడు. ఎందుకంటే కేఎస్ ప్రకాశ్రావు గారి గురించి చెప్పుకోవటానికి నేను గమనించింది, అబ్బాయి సీన్ పేపర్ తీసుకురాన్నాడు కేఎస్ ప్రకాశ్రావు గారు. తీసుకెళ్ళి ఇచ్చారు. తీసుకెళ్ళిస్తే షార్ట్ డివిజన్ చేశాడు ఆయన. షార్ట్ డివిజన్ చేసి ప్యారలల్ ట్రాలీ గుర్తేశాడు, క్రాస్ ట్రాలీ గుర్తేశాడు, తర్వాత సిఎస్ అని నోట్ చేశాడు, ఎంసిఎస్ అని నోట్ చేశాడు, ఎల్ఎంఎస్ అన్నాడు, ఎంఎస్ అన్నాడు, ఎల్ఎస్ అన్నాడు. ఇవన్నీ షార్ట్స్ అనమాట. ఆ కాగితం షార్ట్స్ నోట్ చేసి పేపర్ నాకు ఇచ్చి తీయన్నాడు. అసలు ఆ షార్ట్ డివిజన్ చూసి ఎంత అద్భుతంగా ఉందో, అసలు కెమెరామెన్కి ఇస్తే తీసేస్తాడు, అంత డీటెయిల్డ్గా ఉంది. ఇలాగా 2 ప్యారలల్ లైన్స్ వేస్తే ప్యారలల్ ట్రాలీ, 2 లైన్స్ ఇలా గీసి మళ్ళా నిలువుగా 2 గీతలు గీస్తే అది క్రాస్ ట్రాలీ. అలాగే ఆ గుర్తులను బట్టి కెమెరామెన్ కూడా షార్ట్స్ చక్కగా తీసి పెట్టచ్చు. అంత ప్రతిభావంతులు. ఆ డైరెక్షన్ ఆడుతూ పాడుతూ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ ఒక షెడ్యూల్ కేఎస్ ప్రకాశ్రావుతో పనిచేయటం చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. సో అంత ప్రతిభావంతుడు కాబట్టే అప్పట్లో ఆయన ప్రస్తావన లేకపోయినా సరే రామానాయుడు గారు ఆయన్ని డైరెక్టర్గా పెట్టి తీసేవాళ్ళు. ప్రేమ్నగర్ షూటింగ్లో వాణిశ్రీ హీరోయిన్ కదా, వాణిశ్రీ వచ్చి హాయ్ బాయ్ ఫ్రెండ్ అనేది కేఎస్ ప్రకాశ్రావు గారిని అసలు ఆడుతూ పాడుతూ డైరెక్షన్ చేసేవాడు ఆయన. ఆయన ద్రోహి అనే సినిమాలో హీరోగా వేశాడు. ఆ సినిమాలో హీరో ఆయన. ఇప్పుడు రాఘవేంద్రరావు గారి
రాఘవేంద్రరావు గారి కొడుకే. హ్మ్. రాఘవేంద్రరావు కూడా కొడుకే ఆయనకి. ఓకే. వీళ్ళ మీద మంచి హైట్, మంచి పర్సనాలిటీ, మంచి కోటేరు లాంటి ముక్కు, చాలా బాగుండేవాడు ఆయన. హ్మ్. కేఎస్ ప్రకాశ్రావు గారు షూటింగ్లో ఉంటే హ్మ్. వాణిశ్రీ మేకప్ చేసుకొని వచ్చి హాయ్ బాయ్ ఫ్రెండ్ అని పలకరించింది. హ్మ్. ఈయన కూడా హాయ్ అనేవాడు. ఆ వయసులో కూడా మంచి ఉత్సాహంగా కుర్రాళ్ళగా బిహేవ్ చేసేవాడు ఆయన. ఓకే. సో ఆ కథని ఎంతవరకు, ప్రేమనగర్ అనేది పెద్ద నవల, ఆ నవల్ని ఎబ్రిడ్జ్ చేసి ఎక్కడెక్కడ మంచి డ్రామా ఉందో ఆ సీన్స్ అన్ని చేసి మంచి స్క్రీన్ ప్లే తయారు చేసి దాన్ని అద్భుతమైనటువంటి స్క్రిప్ట్గా తయారు చేయించాడు ఆయన. హ్మ్. అక్కడ రైటర్ ఎవరు? ఆత్రేయ గారు. పాటలు కూడా ఆత్రేయ గారే. అసలు ఎటువంటి సినిమా అది! అసలు ఆ సెట్స్ కానీ, అసలు ప్రేమనగర్ ఆ సినిమా గురించి రామానాయుడు గారు ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు. అప్పటికే ఆయన ఫ్లాపుల మీద ఉన్నాడు రామానాయుడు గారు. సో ఈ సినిమా సక్సెస్ అయితే ఆయన ఇండస్ట్రీలో నిలబడతాడు, లేకపోతే ఇక ఆయన సినిమా కెరీర్ ఆగిపోతుంది. హ్మ్. ఆ సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఆర్టిస్టులని, ఎస్వి రంగారావు గారు, ఓ పెద్ద అందరూ అద్భుతమైనటువంటి కాస్టింగ్, ఆ కాస్టింగ్ పెట్టి వాహిని విజయ స్టూడియోస్లో పెద్ద పెద్ద సెట్స్ వేసి అసలు ఆ హీరోయిన్ కానీ, రామారావు గారు రిచ్ హీరో, ఆ రిచ్ ఎవరికి కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ కానీ బాగా ఖర్చు పెట్టి చాలా రిచ్గా తీశాడు. అలాగే దానికి ఫోటోగ్రఫీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ. ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ ఎస్ వెంకటరత్నం గారు అనుకుంటా దానికి కెమెరామెన్. హ్మ్. అద్భుతమైన ఫోటోగ్రఫీ చేశాడు ఆయన. తర్వాత మహాదేవన్ గారు మ్యూజిక్, అద్భుతమైన పాటలు, పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల హుషారైన పాటలు, తేట తేట తెలుగులా అనేటటువంటి ఒక మంచి భావగీతం లాంటి పాట, లే 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 అని జ్యోతిలక్ష్మి హుషారైన పాట. అవును. పాటలు మాటలు అసలు లే 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 అనేసరికి కెమెరామెన్ కూడా చక్కగా హ్యాపీగా నవ్వుతున్నాడు. అంత ఉత్సాహమైనటువంటి పాటలు. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. ఆ పాట సినిమా చూస్తూ థియేటర్లో ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. అవును సార్. తర్వాత డ్యూట్లు అందరూ హ్మ్. ఆత్రేయ గారి డ్యూట్లు. ఒకసారి గొల్లపూడి మారుతిరావు గారు అన్నాడు ఓ పాట గురించి, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుచు పిల్ల. అంతవరకు బాగానే ఉంది. తర్వాత వాణిశ్రీ పాడుద్ది, కొంగు కొంగు జారితేముంది గడుసు బుల్లోడ నీ గుండె చిక్కుకుందేమో చూడు కుర్రోడ. అక్కడ పోయిట్రీ ఉంది. ఫస్ట్ 3 లైన్లు మామూలు లైన్లే. పైట జారితేముంది గడుసు బుల్లోడ నీ గుండె చిక్కుకుందేమో చూడు కుర్రోడ అని పాడుతుంది. అలాగా ఆ అద్భుతమైనటువంటి పాటలు. ప్రేమనగర్ అంటే ఆత్రేయ గారి విశ్వరూపం. అవును. మరొకసారి చూడు నువ్వు. చూస్తాను. తర్వాత ఆ ప్యాలెస్లో ఒక చోట ఒక వీణ ఉంటుంది. ఆ వీణ చాన్నాళ్ళు బట్టి వాడకుండా అక్కడ పడేసి ఉంటుంది. దాని మీద ఒక దుప్పటి కప్పు ఉంటుంది. తర్వాత వాణిశ్రీ వచ్చి ఆ దుప్పటి తీసి ఆ తీగలు ఇట్లా మీటుతుంది. మీటితే వాడకుండా మొన్న పడేశారు కదా వీణని, అపశృతులు పలుకుతూ ఉంటుంది. అపశృతులు పలుకుతూ ఉంటే అక్కడ షార్ట్ కట్ చేశాడు ఆయన. కట్ చేసిన తర్వాత రామారావు గారికి రాజబాబు మందు అందిస్తూ ఉంటాడు. ఈయన తాగి హ్యాపీగా సిగరెట్ కలుస్తూ ఉంటాడు నాగేశ్వరరావు గారు. తర్వాత వాణిశ్రీ పాట అంతగా ఉంటుంది. అంటే ఈ ల్యాగ్ షాట్లోగా ఆ వీణని శృతి చేసిందనమాట. చాలా మంచి పాట, వీణ పాట.
అది ఈ వీణకు శృతి లేదు అని ఒక పాట, అది జ్ఞాపకం వచ్చేటప్పుడు చెప్తాను. ఈ వీణకు శృతి లేదు, ఎందరికో హృదయం లేదు అని ఒక చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ పాటలో ఉద్దేశం ఏంటంటే నాగేశ్వరరావు గారు ఆ ప్యాలెస్లో సర్వభోగాలు అనుభవిస్తూ అమ్మాయిల్ని ఎంజాయ్ చేస్తూ తప్ప తాగుతూ తన గొప్ప జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఆయనకి ఒక పర్సనల్ కేర్ తీసుకునేటటువంటి అసిస్టెంట్గా వచ్చింది ఆవిడ. ఈయన పరిస్థితి చూసి అప్పుడప్పుడు హర్ట్ అయ్యి, సో ఆయన ఉద్దేశించే పాడుతుంది. ఈ వీణకు శృతి లేదు, ఆ పక్కన మందిచ్చే రాజబాబుకి మతి లేదు అనేటటువంటి భావంతో పాట పాడుతుంది. అందులో మహాదేవన గారు ప్రేమనగర్ సినిమాలో ఫోటోగ్రఫీ కానీ, సంగీతం కానీ, ఆత్రేయ మాటలు కానీ, ఆత్రేయ పాటలు కానీ, తర్వాత నాగేశ్వరరావు గారి గెటప్ కానీ, వాణిశ్రీ చీరకట్టు, కొప్పుముడి కానీ అన్నీ ఎక్స్ట్రానరీ థింగ్స్. ఆ సినిమాని తెలుగులో అయిపోయిన తర్వాత శివాజీ గణేశన్తో తమిళ్లో తీశారు. తమిళ్లో ప్రేమనగర్ సినిమా శ్రీలంకలో 1 year ఆడింది. అంత గొప్ప కథ, అంత గొప్ప సినిమాది. ఓకేనా? రిపీట్. తర్వాత దాన్ని హిందీలో రాజేష్ ఖన్నాతో తీశారు. రాజేష్ ఖన్నా, హేమమాలిని, నాగేశ్వరరావు వాణిశ్రీ, తర్వాత శివాజీ గణేశన్ వాణిశ్రీ, తమిళ్ కూడా వాణిశ్రీయే. తర్వాత హిందీలో రాజేష్ ఖన్నా, హేమమాలిని. ఇటు అన్ని లాంగ్వేజెస్లో చాలా అద్భుతంగా ఆడింది ఆ సినిమా. సరే, సినిమా అద్భుతంగా తీశారు. సినిమా అద్భుతంగా తీసాం అనుకుంటాం. అది అద్భుతం అనద్భుతం అనేది చూసే ప్రేక్షకులు కదా చెప్పాల్సింది. మనం అనుకుంటే కాదు కదా. మన సినిమా తీసి సంకలు గుద్దుకుంటే అయ్యేది కాదు. సరే, సినిమా రిలీజ్కి రామానాయుడు గారు మిసెస్తో వెళ్ళి విజయవాడలో ఒక హోటల్ రూమ్లో దిగారు. సరే, రిలీజ్ రోజుకి బోరున వర్షాలు, భయంకరంగా వర్షాలు పట్టుకునేసరికి రామానాయుడు గారేమో దిగులుతో హోటల్ రూమ్లో దిగులుతో కూర్చుంటే ఏంటంటే అది లైఫ్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమా ఆయనకి. ఆ సినిమా ఆడితేనే ఆయన సినిమా భవిష్యత్తు. అప్పుడు దిగులుగా ఉంటే అప్పుడు భార్య అన్నదంట, ఎందుకండి బాధపడతారు, సినిమా పోతే పోయింది. వాళ్ళ అమ్మగారు వాడికి పెళ్ళి అయ్యేటప్పుడు ఆవిడ పైన ఒక 5 ఎకరాలు ఇచ్చారంట. మనకెట్ట ఒక 5 ఎకరాలు ఉంది కదా, సో 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుని బతుకుతాము ఏంటి అని. చూసావా, భార్య అవసరమయ్యేటప్పుడు భర్తకి ఇచ్చేటటువంటి మారల్ సపోర్ట్. సో అని ఓదార్చితే అప్పుడు నెమ్మదించాడు ఆయన. బయటికి నెమ్మదించిన లోపల టెన్షన్ ఉంటుంది. సినిమా రిలీజ్, వర్షం పడుతుంది, జనాలు వస్తారో రాదు, సినిమా హిట్ అవుతో రాదు అన్న టెన్షన్. సరే, సినిమా అయిందంట. ఇంటర్వెల్కి సినిమా బాగుందని అనుకుంటున్నారంట. డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేశాడంట, సినిమా బాగానే ఉంది రావయ్య అని. అంటే ఇంటర్వెల్ వరకు కాదు, మిగతా సగం కూడా సినిమా అంతా చూసిన తర్వాత అప్పుడు రిజల్ట్ చెప్పండి, అప్పుడు నేను బయటకు వస్తాను, అంతవరకు రూమ్లో నుంచి నేను బయటకు రాను అని అన్నాడు. తర్వాత సినిమా అంతా పూర్తయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి తెలుస్తుంది సినిమా పల్స్ ఎట్టా ఉందో. ఆ షోని బట్టి, జనాల నాటి బట్టి తెలుస్తుంది. ఆ సినిమా బాగానే ఉందయ్యా, బాగానే ఉందన్నారు, హిట్ అని అన్నారు. తర్వాత 2-3 రోజులు వర్షం పడిన తర్వాత పుంజుకుంది. ఇక ఆ పాటలు కూడా బ్రహ్మాండంగా హిట్ అయ్యి తండోపతండాలుగా వచ్చి జనాలు చూశారు ఆ ప్రేమనగర్ సినిమాని. మళ్ళా ప్రేమనగర్ సినిమాతో కేఎస్ ప్రకాశ్రావు గారి
చాలా ఆయన మేధస్సుతో వచ్చినటువంటి సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళా ఆయన సినిమాలు స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలు తీశాడు. తర్వాత దేవత అని ఒక సినిమా తీశాడు రామానాయుడు గారు. మనం నాగేశ్వరరావు గారి గురించి చెప్పుకుంటున్నాం, ఆయన ప్రతిభ గురించి. ఆయన ప్రేమనగర్లో ప్రతి సీన్లో చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆయన. తాగుడు మైకంలో కానీ, తర్వాత వాణిశ్రీని వాళ్ళ ఆయన ఆస్తి ఐశ్వర్యాలని చూపించడానికి అవుట్డోర్కి తీసుకెళ్ళి అక్కడ డైలాగులు చాలా బాగా రాశాడు ఆత్రేయ గారు. ఇక్కడ నుంచి మా అహంకారం మొదలవుతుంది అని చాలా అద్భుతమైనటువంటి డైలాగులు. ఆ డైలాగులు చెప్పేటప్పుడు నాగేశ్వరరావు గారి హుందాతనం, ప్రేమనగర్లో గొప్ప రిచ్ క్యారెక్టర్ వేసినటువంటి నాగేశ్వరరావు గారు మోగ మనసుల్లో సావిత్రిని గోదావరి పడవ దాటించేటటువంటి పల్లెవాడిగా వేశాడు. ఇక్కడేమో చిన్న పంచి కట్టుకుని ఒక బన్నీని వేసుకొని తలకి తువాలు చుట్టుకుని ఒక గడకర్ర పట్టుకుని పడవవాడిగా వేషం వేశాడు. ఆ రెండు క్యారెక్టర్స్ చూస్తే ఎంత కాంట్రాస్ట్ అంటే, అక్కడేమో చాలా సోఫిస్టికేటెడ్ క్యారెక్టర్, అక్కడ మాట్లాడే భాష, అక్కడ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్ వేరు, ఇక్కడ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్ వేరు. ఇక్కడ మోగ మనసులో పల్లెవాడి వేషం వేసి నాగేశ్వరరావు గారు సావిత్రికి పాట నేర్పుతాడు. ఏ పాట గుర్తుందా? నా పాట నీ నోట పలకాల చిలక అనే పాట. ఈవిడ బాగా చదువుకుంటుంది, కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంది, పడవ మీద అటు ఇటు డ్రాప్ చేసి తిప్పుతూ ఉంటాడు ఈయన. చదువుకున్న ఆవిడకి చదువు రాని నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ పాట నేర్పుతుంది. నా పాట నీ నోట పలకాల చిలక అని పాడితే అలా కాదు, నా పాట నీ నోట పలకాల శిలక అంటే జానపదంలో వచ్చేటటువంటి ఉచ్చారణతో ఆయన పాట నేర్పుతూ ఉంటాడు. ఆ సీన్ చూస్తూ ఉంటే సావిత్రి, నాగేశ్వరరావు గారు ఆ దృశ్యం చూస్తూ ఉంటే ఇప్పటి తలుచుకుంటూ ఉంటే నాకు అసలు నిన్ను చూసినట్లేదు, నాకు సినిమా చూస్తున్నట్టే ఉంది. మీ ఇద్దరు ఒకళ్ళు నాగేశ్వరరావు సావిత్రిలా కనిపిస్తున్నారు నాకు. సో అటువంటి సినిమాల్లో ఎన్ని అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు నాగేశ్వరరావు గారు. ఒకానొక టైంలో రామారావు గారు పెద్ద మాస్ హీరో అయ్యి ఆయన ధాటికి తట్టుకోలేక చెన్నై నుంచి హైదరాబాదు వచ్చేసాడని అన్నారు. చాలామంది చెప్పిన విషయం అది. ఒక విధంగా అది అయితే కూడా కావచ్చు. హైదరాబాద్ వచ్చిన తర్వాత స్టూడియో కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ అమెరికా నుంచి తిరిగి వచ్చి మళ్ళీ ఆరోగ్యాన్ని పుంజుకొని మళ్ళీ అద్భుతమైనటువంటి తర్వాత దాసనారాయణ గారితో టైఅప్ అయ్యాడు ఈయన. దాసనారాయణ గారు ప్రేమాభిషేకం అనేటటువంటి అద్భుతమైన బాటసారి అటువంటి సినిమాలు తీసి మళ్ళా ఆ నాగేశ్వరరావు గారు ఆ హైట్స్కి మళ్ళా లేచాడు. సో ఆయన నాగేశ్వరరావు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పోటీతత్వం. పొట్టేడు లాంటి వాడు ఆయన, ఒక విధంగా చెప్పాలంటే. ఆయనతో 2 సినిమాలు చేశాను నేను. గోపాలకృష్ణుడు, శ్రీరంగతులు అనే 2 సినిమాలు చేశాను. పొట్టేలు ఎలా ఢీకొంటాయో, పొట్టేలు ఢీకొని మళ్ళీ వెనక్కి వెళ్తుంది. అది వెనక్కి వెళితే అంటే అది ఓటమి కాదు, ఎందుకంటే మళ్ళీ స్పీడ్గా వచ్చి మళ్ళా ఢీ చేయటానికి అనమాట. ఆ విధంగా ఆయన సినిమాలు దెబ్బతిన్నా మళ్ళా వెనక్కి వెళ్ళి పొట్టేలాగా మళ్ళీ వచ్చి ఢీ కొడతాడు. సో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు పొట్టేళ్ళు అనుకుంటే వాళ్ళిద్దరి మీద ఒక మంచి కాంపిటీషన్ అనమాట. అంటే పోటీతత్వం. ఆ పోటీతత్వం కూడా ఆరోగ్యమైన పోటీ. అసలు ఆంధ్రదేశంలో అయితే నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్, ఏఎన్ఆర్ గారి ఫ్యాన్స్ కొట్టుకు చచ్చేవాళ్ళు అప్పట్లో. వీళ్ళిద్దరు కలిసి బాగానే ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. మాయాబజార్లో నటించారు,
పరివర్తనలో నటించారు. తర్వాత కట్టా సుబ్బారావు తీసినటువంటి సినిమాలో కలిసి నటించారు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. అయితే ఆయనకు ఉండే అభిమానం, ఈయన వైపు ఉండేటటువంటి అభిమానం, ఆ అభిమానులు కొట్టుకునేవాళ్ళు. కొన్ని చోట్ల అయితే ఆ అభిమానం దురభిమానం అయ్యి వాళ్ళని వీళ్ళని కొట్టుకుని అటువంటి పరిస్థితి కూడా నేను ఈ ఈ గొడవలన్నీ విజయనగరంలో నేను చదువుకునేటప్పుడు చూశాను నేను కళ్ళారా. సరే, నేను నాగేశ్వరరావు గారితో గోపాలకృష్ణుడు సినిమా శ్రీరంగ నీతులు ఆయన సొంత సినిమా చేశానని చెప్పాను కదా. నేను కూడా అక్కినేని అభిమానిని. మేము నాటకాలు వేసేటప్పుడు నాగేశ్వరరావు గారి సినిమాలు చూసి నాటకాలు వేసేవాళ్ళందరూ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇలా చేయబెట్టడం, ఆయనలాగా మాట్లాడటం, అలాగా నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి. నాగేశ్వరరావు గారిలాగా డ్రెస్ వేసుకుని నాగేశ్వరరావు గారిలాగా డ్యాన్స్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు జనాలు కూడా. ఓకే. సార్, నేను నాటకాలు వేసేటప్పుడు నాకు ఆయన అంటే అభిమానం కాబట్టి అనుకోకుండా ఆయన ఉచ్చారణ అట్ట వచ్చేది. సో సినిమాకి వచ్చిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తర్వాత ఆయన చూడటం దూరం నుంచి చూశాను, కానీ దగ్గర నుంచి చూడటం గోపాలకృష్ణుడు అనేటటువంటి సినిమాతో ఆయన్ని చూడటం జరిగింది. గోపాలకృష్ణుడి సినిమాకి భీమవరపు బుచ్చిరెడ్డి అని ఆయన నిర్మాత, తర్వాత డైరెక్టర్ ఏమో కోదండరామరెడ్డి గారు, తర్వాత నేనేమో కో డైరెక్టర్ని. సో ఫస్ట్ మరి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఆయన స్టూడియోలోనే షూట్ చేయాలి కదా. సో మేము చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి స్టూడియోలో మొట్టమొదటి పాట తీద్దాం అనుకున్నాం. సో ఆ పాట వేటూరి సుందరమూర్తి రాయించి రికార్డ్ చేసి ఆ పాట తీసుకుని అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ముహూర్తం షాట్ తీయాలి నాగేశ్వరరావు గారి మీద. సో స్టూడియోలో కెమెరా అదంతా ఫిక్స్ చేసుకుని ఫస్ట్ షాట్ నాగేశ్వరరావు గారు తీద్దామని అనుకున్నాము. ఈలోగా మేకప్ రూమ్లో నాగేశ్వరరావు గారు వచ్చి మేకప్ రూమ్లో ఉన్నారు, మేకప్ వేసుకుంటున్నారు. నాగేశ్వరరావు గారు మేకప్ పైన రాము అని ఆయన వచ్చి కోదండరామరెడ్డి గారి దగ్గరకు వచ్చి, ఏమంటే నాగేశ్వరరావు గారు మేకప్ రూమ్లో ఉన్నారు, మేకప్ వేసుకుంటున్నారు, మిమ్మల్ని రమ్మన్నారు అని పిలిచాడు. పిలిస్తే సరే, కోదండరామరెడ్డి గారేమో నా భుజం మీద చేసి నాగేశ్వరరావు గారిని దగ్గర నుంచి నువ్వు చూడలేదు కదా, రా వెళదామని తీసుకెళ్ళాడు. నేను తీసుకెళ్తే నాకు నాగేశ్వరరావు గారిని దగ్గరగా చూడటం, కో డైరెక్టర్గా చూడటం, సో ఉత్సాహంగా నేను వెళ్ళిన తర్వాత మేకప్ రూమ్ దగ్గరికి వెళ్ళి, ఇది ఇంతమంది కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు, చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ ఇన్సిడెంట్, అందుకోసం మళ్ళీ చెప్తున్నాను నేను. సో మేకప్ రూమ్కి వెళ్ళి కోదండరామరెడ్డి గారు మేకప్ రూమ్ డోర్ లాగా నెట్టి నన్ను కూడా లోపలికి నెట్టి తలుపు వేసి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన, కోదండరామరెడ్డి గారు. నేను గది లోపల ఉన్నాను, నా ఎదురుగా నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎదురుగా సింహం ముందు చిట్టెలుగులాగా ఉన్నాను నేను. సరే, ఆయన నన్ను చూశాడు, నేను ఏదన్నా మాట్లాడాలి కదా, ఐ హ్యాడ్ టు సేవ్ మై స్కిన్, కాబట్టి ఒక నమస్కారం పడేశా. నమస్కారం సార్ అన్న అని అన్నాడు ఆయన. కొత్త వ్యక్తులు వస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది ఆయనతో. ఆయన రెస్పాన్సు అంటే కొత్త వ్యక్తిని గమనించడంలో మహామేధావి ఆయన, మామూలు మేధావి కాదు. ఆయన గురించి గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే, టు స్పీక్ టు అక్కినేని ఈజ్ అన్ ఎడ్యుకేషన్ అన్నారు. ఆయనతో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్ అంటారు. సో నమస్కారం పెట్టిన తర్వాత ఓ అన్నాడు ఆయన. అనంటే అప్పుడు నన్ను నేను పరిచయం చేసుకోవాలి కదా, ఆయన ఎవరో నాకు తెలుసు, నేనెవరో ఆయనకి తెలియదు కదా. సార్, నా పేరు జయకుమార్ అండి, ఈ సినిమాకి కో డైరెక్టర్ అండి అని చెప్పా. ఆహా అని అన్నాడు. ఏంటి కోదండరామరెడ్డి అని అన్నాడు. అనంటే నన్ను మీ గదిలోకి నెట్టి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడండి అని చెప్తే బాగుంటుంది కదా, డైరెక్టర్ కదా. కాదండి, షార్ట్ అరేంజ్ చేస్తున్నారండి,
అందుకోసం నాకు సీన్ ఇచ్చి పంపించారండి అన్నా. ఏం సీను అన్నాడు. అనంటే సాంగ్ తీస్తున్నాం కదండి, దాని ముందు ఒక లీడ్ సీన్ ఉంది, అది తీసుకుని వచ్చానండి అన్నా. ఏమిటా సీన్ అన్నాడు. ఆ పేపర్ ఇలాగ ఎక్స్టెండ్ చేసి, సార్ మీరు చదువుతారని నన్ను చదవమంటారన్న, ఇటు వచ్చి చదువు అని అన్నాడు. సో అటు తిరిగి అక్కడికి వచ్చి అక్కడ సాంగ్కి ముందు లీడ్ సీన్ చదివి వినిపించాను. బాగానే ఉంది, ఇప్పుడు ముందు సాంగ్ తీస్తారా సీన్ తీస్తారా అని అన్నాడు. అంటే ముందు సాంగే తీస్తాం సార్ అంటే, ఆ సాంగ్కి ముందు సందర్భం చెప్పడం కోసం వచ్చానండి అన్న. సరే సాంగు సీను సరే, కథ అయిపోయిందా అని అన్నాడు ఆయన. గోపాలకృష్ణుడి కథ అయిపోయిందా అని అన్నాడు. అసలు యాక్చువల్గా అవలా. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు వస్తే వాటన్నిటికీ ఆయన సమాధానం చెప్పేవాడు. కోదండరామరెడ్డి గారు రాలా, నేను అక్కడ ఇరుక్కుపోయాను సింహం ముందు చిట్టెలుకలాగా. కథ రెడీ అవ్వలేదని చెబితే బాగుండదు, కథ అయిందని చెప్తే కథ ఏంటని అడిగితే ఏం చెప్తాము, కొంతవరకు ఏదో కథ అయింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవలా. సార్ అయింది కానీ అని అండి. ఏంటి కానీ కానీ అని నానుస్తున్నావేంటి అని అన్నాడు. కాదు సార్ కొంతవరకు అయింది, క్లైమాక్స్ దగ్గర నుంచి ఇంకా కథ పకడ్బందీగా రాలేదండి. క్లైమాక్స్ సరే, క్లైమాక్స్ తర్వాత ఎప్పుడో తీస్తాం కదా, అసలు కథ ఏమిటో చెప్పు అన్నాడు. నాకు సరే కొంత కథ వర్క్ చేశాం కదా, ఆ కొంత కథ చెప్పి నేను మెడ్రాస్లో శివాజీ గణేషన్ సినిమా ఒకటి చూశాను. కొంత కథ చెప్పి ఆ శివాజీ గణేషన్ కథ కలిపి చెప్పేశాను. చెప్పేసా, చెప్తున్నానే కానీ ఏంటి మళ్ళా కథ అంతా తయారైన తర్వాత చెప్పిన కథ ఒకటి ఇదొక కథ వేరుగా ఉంది అని అడుగుతాడేమో. ఎన్ని ఆలోచనలు. ఒక మేధావి దగ్గర మనం కూర్చునేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, తర్వాత ఏం మాట్లాడితే ఏమవుతుందో ఇన్ని ఉంటాయి. సరే మొత్తానికి ఏదో కథ చెప్పా, కథ చెప్పాను అనిపించుకున్న తర్వాత మళ్ళా కొంచెం ఎక్స్టెండ్ చేసి, సార్ కథ ఒక విధంగా తయారైందండి, ఇంకా సెకండ్ హాఫ్ అంతా డిస్కషన్లో ఉంది, అది ఇంకా పక్కాగా రాలేదండి, క్లైమాక్స్ వరకు వచ్చి ఆగిపోయింది అని అంటే, ఇట్స్ ఆల్ రైట్, కథ బాగానే ఉంది అని అన్నాడు ఆయన. ఏమి కథ నేను చెప్పాను. ఇప్పుడు శివాజీ గణేషన్ సినిమా చూశాను కదా నేను, చూసిన కథ చెప్పటం ఈజీ కదా. సో మొత్తానికి ఓకే కథ బాగానే ఉంది అని అన్నాడు ఆయన. అనేసరికి కథ బాగానే ఉంది, ఇంకేం ప్రశ్నలు అడుగుతాడు, నా దగ్గర ఏం సమాధానాలు ఉంటాయి, గబుక్కుని మేకప్ రూమ్ నుంచి బయటపడాలని ఆలోచించి, సార్ నేను వెళతానండి, షార్ట్ రెడీ అవ్వగానే వచ్చి మిమ్మల్ని పిలుస్తానండి అన్న. ఓకే 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 వెళ్ళు అని అన్నాడు. బ్రతిక జీవుడాన్ని బయటకు వచ్చి వెళ్ళి కోదండరెడ్డి గారితో చెప్పా. సరే ఇదొక సంఘటన. తర్వాత ఆఫ్ స్క్రీన్ విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీక్షకులకి ప్రేక్షకులకి. తర్వాత షార్ట్ రైడ్ అయింది, ఆయన పిలిచాం, ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత రెడ్డి ఇది పాట వేసి వినిపించు అని అన్నాడు కోదండరెడ్డి గారిని. సో స్టార్ట్ సౌండ్ అంటే పాట వేశారు. పాట వేసిన తర్వాత విన్నాడు ఆయన. ఆ పాట ఏమిటి, తడిపొడి ఊహల తొలి దెబ్బ తొలకరి వలపుకు గురు తబ్బ అబ్బా అబ్బబ్బా అని పల్లవి. ఆ పాట విని నాగేశ్వరరావు గారి ముఖంలో రంగులు మారాయి. రెడ్డి ఇట్రా అని పిలిచాడు. పిలిస్తే వచ్చాడు. నువ్వు కూడా రావయ్యా అని అన్నాడు. వెళ్ళి చేతులు పెట్టు, ఏమిటా లిరిక్ ఏంటి అని అడిగాడు. కోదండరామరెడ్డి గారేమో ఏమంటాడో అని ఇలాగా ఉన్నాడు. ఏంటి లిరిక్ ఏంటి అని నన్ను అడిగాడు. అడిగితే తడిపొడి ఊహల తొలి దెబ్బ
తొలకరి వలపుకు గురుతబ్బా అబ్బా అబ్బబ్బా అని చెప్పాను. మరి ఆయన అడిగితే చెప్పాలి కదా. వేటూరి సుందరరామూర్తి రాసింది. ఏమయ్యా ఈ సాంగ్ నా మీద తీస్తావా? ఏంటది? తడిపొడి ఊహల తొలి దెబ్బ. ఏం దెబ్బ? తొలకరి వలపుకు గురుతబ్బ. తొలకరి వలపు అంటే ఏంటి? అబ్బా అబ్బబ్బా. ఈ పాట నా మీద తీసేది. నాకు లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారయ్యా. కుటుంబ కథా చిత్రాలకి హీరోగా చేసిన వాడిని నేను. నన్ను చిన్నపిల్లలు లేడీస్ ఎంతో అభిమానంగా చూస్తారు. అటువంటి ప్రేక్షకులకి నేను ఈ పాటలో కనిపించాలా? ఏం పాట అయ్యా? ఏం రాయించావా? ఏ పాట తీసేయి అన్నాడు నాగేశ్వరరావు గారు. చేయలేదా సార్? చేయలేదా మళ్ళీ? చేయలే. ఆయన తీసేయమన్న తర్వాత ఇంకా ఏంటి చేసేది? ఏం చేయాలి? మూటముల్లో సర్దుకోవటం చేయాలి. ఆ పాట తీసేసి వేరే పాట పెట్టాం. కోదండరామిరెడ్డి గారు తెలివిగా ఏం చేశాడు? ఈ పాటని ఒక సినిమాలో చిరంజీవికి పెట్టాడు. చిరంజీవి గారికి బాగా ఆ బీటు అదంతా బాగా ఆయనకి సూట్ అయింది. ఆయన మంచి ఊపులో ఉన్నాడు, మంచి రొమాంటిక్ హీరోగా ఉన్నాడు, ఆయనకి సరిపోయింది. సో ఆ విధంగా మరొక పాట తయారు చేసి షూట్ చేశాం అనమాట. తర్వాత ఒక పాట, కొన్ని సీన్స్ ఒక పాట షూట్ చేయటానికి త్రివేంద్ర వెళ్ళాం. కేరళ త్రివేంద్రం వెళితే నాగేశ్వరరావు గారు, జయసుధ, కోదండరెడ్డి, నేను, కెమెరామెన్, మా అందరికి ఫ్లైట్ బుక్ చేశారు. సో మెడ్రాస్లో ఫ్లైట్ ఎక్కాము. ఫ్లైట్ ఏమో త్రివేంద్రంలో దిగుతుందనమాట. నేను ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అది నాకు. అప్పటి వరకు విమానం చూడటమే కానీ విమానం ఎక్కల. విమానం గురించి ఒక జోక్ చెప్తాను విను. మెడ్రాస్ ఎయిర్పోర్ట్కి ఒక ఊరు నుంచి, ఒక చిన్న ఊరు అనమాట, ఊరు వచ్చి తిరుపతి వెళ్ళి తిరుపతిలో గుండు చేయించుకొని మీనంబాకం ఏరోడ్రోమ్కి వచ్చారు. వచ్చి చూస్తున్నారట, ఎయిర్పోర్ట్లో ఉండి విమానం చూస్తున్నట్ట. ఒరేయ్ విమానం ఇంత పెద్దది ఉందా అన్నాడట. అవునా మరి పెద్దది, మరి మనకి కనిపించేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఆకాశంలో చిన్నగా కనిపిస్తుంది, విమానం పెద్దది అన్నట్ట. ఆహా అనంట. అవునరా, విమానానికి ఇంత పెద్ద విమానానికి రంగెట్ట పూస్తారు అని అన్నాడంట. ఎగిరేటప్పుడు చిన్నదైపోద్ది కదరా, అప్పుడు బ్రష్ పెట్టుగా ఇట్లా వేస్తారంట. జోక్గా చెప్పుకునేవాళ్ళు. సరే నాకు ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సరే కూర్చున్న సీట్లో కూర్చున్నాం. ఈ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఆ బెల్ట్ పెట్టుకోవటం తెలియదు నాకు. పక్కన కెమెరామెన్ కూర్చున్నాడు. అతను బెల్ట్ పెట్టుకుంటాడేమో చూసి దాన్ని బట్టి నేను బెల్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నా. అతను బెల్ట్ పెట్టుకోడు. అతను పెట్టుకుంటే కానీ అతని వైపు చూస్తున్నాను, అతను నడుము వైపు చూస్తున్నాను నేను. ఏమండి బెల్ట్ పెట్టుకోరా మీరు అని అన్నా. నువ్వు పెట్టుకో అని అన్నాడు. నాకు పెట్టుకోవటం తెలియదు, మీరు పెట్టుకుంటే చూసి పెట్టుకుందాం అనుకున్నాను అనంటే అప్పుడు బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పాడు. అలా బెల్ట్ పెట్టుకున్నా. ఫ్లైట్ ఎక్కటం ఫస్ట్ టైమా అని అన్నాడు. అవునండి అన్నా. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు. ఆహా అని అంటున్నా, వింటున్నా, చెప్తున్నాడు. ఏదన్నా ఫ్లైట్లో కానీ ఏదన్నా ప్రమాదం కానీ జరిగితే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కితే ఒక కిట్ వస్తుంది. ఆ కిట్ మనం తగిలించుకోవాలి. తగిలించుకొని విమానం డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దూకేయాలి. ఆ దూకేటప్పుడు ఇలాగ కింద మీద పడుతుంటాం, అప్పుడు ఇక్కడ ఒక బటన్ నొక్కాలి, అప్పుడు పారాచూట్ తెరుచుకుంటుంది, అప్పుడు సేఫ్గా ల్యాండ్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఓరిన ఆయన ఇదేమిటిరా బాబు అని అతను చెప్పడం అయితే బాగానే చెప్పాడు. అతను బాగా తిరిగి ఉన్నాడు. నేను ఫస్ట్ టైం కదా భయపడుతున్నాను. తీరా త్రివేంద్రం వెళ్ళిన తర్వాత ఆ ఫ్లైట్ సముద్రం మీదకి వెళ్ళి ఇలా తిరిగి వచ్చి ల్యాండ్ అయింది. మీద నుంచి చూస్తే కింద సముద్రంలో మనుషులు లొట్టు పెట్టేలాగా ఇంతంత
పడవలేమో చిన్న చిన్న పడవలాగా, పిల్లలు ఆడుకునేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు కాగితం పడవలేసి నీళ్ళలో వేస్తారు, అలా కనిపిస్తున్నాయి. ఏ బాబు, ఈ ఏమన్నా అయితే నీటిలో పడితే చేపలు తింటాయి, ఆ గమ్మత్తైనటువంటి ఎక్స్పీరియన్స్ అది. సరే ల్యాండ్ అయింది, త్రివేంద్రంలో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ముందు కోదండరాం రెడ్డి దిగుతున్నాం, ఫ్లైట్ నుంచి కింద మెట్ల మీద దిగుతున్నామట. ముందు కోదండరాం రెడ్డి, తర్వాత జయసుధ, తర్వాత నేను, నా వెనకతల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వరుసకు దిగుతున్నాం అనమాట. ఆ ఎయిర్ హోస్టెస్ ఆ డోర్ దగ్గర నిలబడి దిగే వాళ్ళ అందరికీ నమస్తే, నమస్కారం, నమస్కారం అని అంటుంది. నా చేతిలో బ్రీఫ్ కేస్ ఉంది. ఆ బ్రీఫ్ కేసులో ఫైల్స్, స్క్రిప్ట్ అదంతా ఉంది. నేను వచ్చేసరికి నాకు నమస్కారం ఉంది. నేను చాలా సిన్సియర్గా బ్రీఫ్ కేసు ఉంది, నమస్కారం అమ్మా అని అన్నా. నాగేశ్వరరావు గారు వెనక నుంచి ఇట్లా చూశారు నన్ను. చూసి, ఏమయ్యా ఏంటి ఎయిర్ హోస్టెస్ బాగుందని ఇక్కడే సెటిల్ అయిపోతున్నావు, బ్రీఫ్ కేసు కింద పెట్టావు, దిగో అని. ఫ్లైట్ ఎక్కడం ఫస్టా అని అన్నాడు. అవునండి ఫస్ట్ అండి. తర్వాత ఆ త్రివేంద్రంలో షూటింగ్ స్టార్ట్ చేసాం. ఒక సాంగ్ తీసాం, ఒక హాఫ్ డే సాంగ్ తీసాం. సాంగ్ తీసిన తర్వాత లంచ్ బ్రేక్కి అందరూ లంచ్ చేశారు. లంచ్ చేసిన తర్వాత సీన్ తీయాలి. ఆ సీన్ తీయటం కోసం నాగేశ్వరరావు గారి రూమ్కి వెళ్ళి మేకప్ వేసుకుంటున్నాడు. ఆయన మేకప్ వేసుకుంటుంటే ఆ రూమ్కి వెళ్ళి సీను చదివి వినిపించాలి కదా ముందు. సరే వెళ్ళేసరికి మాస్టర్ గారు వచ్చాడు, అది ఈవయ్యా అని అన్నాడు మేకప్ మ్యాన్ని. అంటే నేను హై స్కూల్లో మాస్టర్గా పనిచేసిన సంగతి తెలుసు ఆయనకి. అందుకే మాస్టర్ అనేవాడు. ఆయన మాస్టర్ అని పిలుస్తుంటే నాకు భలే సమ్మగా ఉండేది. అంత పెద్దవాళ్ళు నన్ను మాస్టర్ అని పిలిస్తే ఆనందం కదా. సరే మాస్టర్ వచ్చాడు, ఆయనకి అది ఈవై అని అన్నాడు. అంటే ఆ మేకప్ మ్యాన్ ఏం చేశాడు, గాజు గ్లాస్తో ఒక జ్యూస్, మంచి ఆరెంజ్ రంగులో ఉంది, ఆ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఇస్తే నాకు వద్దు సార్, ఇప్పుడే భోంచేసానండి అన్న. భోంచేసిన తర్వాత తాగవయ్యాది అని అన్నాడు. అని అంటే నేను సరే, ఆయన 2 సార్లు చెప్పాడు, ఇది తీసి తాగాను. అది ఇంకేం కాదు జ్యూసే అని అన్నాడు. అంటే భోంచేసిన తర్వాత అంట ఆ జ్యూస్ తాగుతాడంట ఆయన, అది డైజెషన్ కనట. సో ఆయనతో చాలా దగ్గరగా ఉండేవాళ్ళని చాలా బాగా ప్రేమిస్తాడు ఆయన. చాలా చక్కగా జోకులు వేస్తూ ఉంటాడు. ఏమన్నా డైలాగులు కానీ ఉంటే చెమక్కలు విసురుతూ ఉంటాడు. ఒకసారి స్టూడియోలో ఒక హీరోయిన్ ఇలాగ కులుకుతూ వచ్చింది. కులుకుతూ వచ్చి నాగేశ్వర గారి దగ్గరికి వచ్చి నమస్కారం అండి అంది. నమస్కారం, అటు తిరిగి వెళ్ళు అని అన్నాడు ఆయన. హీరోయిన్ అటు తిరగగానే పిర మీద ఒకటి కొట్టాడు. అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. ఓకే, ఒరిజినలే, స్పాంజ్ కాదు అని అన్నాడు. ఈ విధంగా నాగేశ్వర గారు సెట్లో ఉంటే సొరకలు, చెమ్మక్కులు, డైలాగులు, ఆయన హ్యాపీ మూడ్తో కానీ సెట్స్కి వస్తే చాలా లైవ్లీగా ఉంటుంది ఆయన మాటలు కానీ, తర్వాత ఆయన ఎక్స్పీరియన్సెస్ కానీ. అప్పుడు అమెరికా వెళ్ళి వస్తూ ఉండేవాడు ఆయన. కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాడు ఆయన. ఒక విషయం చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ఆయన చెప్పిన విషయమే, ఆ విషయం కాదు, ఆయన చెప్పిన విషయం కాబట్టి చెప్పుకోవచ్చు. అమెరికాలో ఒక షో ఉంటుందంట. ఆ షోకి అందరూ ముసలోళ్ళే వస్తారంట. ముసలోళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత షో స్టార్ట్ అవుతుందంట. షో స్టార్ట్ అయితే 100 మంది గర్ల్స్ వస్తారంట. ఎలా వస్తారు? నగ్నంగా వస్తారంట. ఒకే హైటు, ఒకే సైజు ఉండేటటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళందరూ 1 by 1 వచ్చి ఆ 100 మంది గర్ల్స్ నగ్నంగా వచ్చి, సో వాళ్ళు ఏదో అటు తిరగటం ఇటు తిరగటం, ఏదో మన బ్యూటీ కాంటెస్ట్కి వచ్చి వాళ్ళు ఏదో చేస్తారు కదా, అలాగేదో చిన్న విన్యాసాలు చేస్తారంట.
ఆ షో చూశాడంట నాగేశ్వరరావు గారు. అది ఎస్పెషల్లీ ముసలి వాళ్ళకేనంట ఆ షో అని అంటే ఆయన చెప్తూ ఉంటే అందరు అందరు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? ఆ 100 మంది నగ్నంగా వీళ్ళ కళ్ళ ముందే ఉన్నంత ఉత్సుకతతో చూస్తున్నారు వీళ్ళు. తర్వాత ఆయన చెప్పాడు, అది ఎందుకంటే ఈ వృద్ధులకి నర్వస్ సిస్టమ్ చాలా డల్ అయిపోయి ఉంటుంది. సో అటువంటి షోస్ చూస్తే కోస్త నరాలు యాక్టివేట్ అవుతాయంట. అందుకోసం ఆ షో అరేంజ్ చేస్తారంట. చాలామంది వృద్ధులు వెళ్ళి ఆ షో చూస్తారంట. ఇట్ ఈస్ కామన్ ఇన్ అమెరికా. ఇటువంటి విషయాలన్నీ చాలా గమ్మత్తుగా చెప్పేవాడు. తర్వాత అప్పుడు అమెరికా వెళ్ళేటప్పుడు కరేపాకు, తర్వాత పచ్చళ్ళు ఇట్లాంటివి తీసుకెళ్ళకూడదని నిషేధం ఉండేదంట. ఎందుకండి అని అన్నా అంటే కరేపాకు వేపి తీసుకెళ్ళొచ్చంట, పచ్చి తీసుకెళ్ళగలుగుతుంట. అలాగే పచ్చళ్ళు ఉన్నాయనుకో అవి తీసుకెళ్ళటానికి వీల్లేదంట. ఎందుకంటే తడిగా ఉండే వాటి మీద బ్యాక్టీరియా క్యారీ అవుతుంది. ఇండియాలో తడిగా ఉండేటటువంటి వస్తువులు, కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏమన్నా అయితే తడిగా ఉంటాయి కాబట్టి వాటి మీద ఉండేటటువంటి బ్యాక్టీరియా, ఇండియాలో ఉన్న బ్యాక్టీరియా ఆ దేశానికి చేరుతుంది. ఇటువంటి విషయాలన్నీ చాలా అద్భుతంగా చెప్పేవాడు. ఆయన స్కూలు మాత్రం చదువుకోలేదు కానీ చాలా జీవితాన్ని చాలా గొప్పగా చదువుకున్నాడు. జీవిత సారాన్ని బాగా వంటపట్టుకున్నాడు. ఎటువంటి క్యారెక్టర్స్ వేశాడు, అన్ని క్యారెక్టర్స్ తాలూకా మనస్తత్వాల్ని స్టడీ చేశాడు. ఎంతో జీవిత సారాన్ని అనుభవించాడు. సో అదే టు స్పీక్ టు హిమ్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్ అని అనుకున్నామే. అది ఆ విధంగా నాగేశ్వరరావు గారు సెట్కి వస్తే ఆయన యాక్టింగ్ చూసి మనం ఆనందించడమే కాకుండా ఆయన చెప్పేటటువంటి మాటలు, ఆయన జీవిత అనుభవాలు చెప్తా చాలా గొప్పగా ఉండేవి. ఈ విధంగా నాగేశ్వరరావు గారి నటనలోనే ప్రతిభావంతులు కాకుండా చిన్నతనంలో స్కూల్లో చదువుకోకపోయినా ఆయన పెరిగి పెద్దయి ఎన్నో పాత్రలు చేసి ఆ పాత్రల తాలూకా స్వభావాన్ని వంటపట్టించుకుని ఆ పాత్రలు మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప రైటర్స్ రాసినటువంటి డైలాగులు ఆయన నోటి వెంట చెప్పి దినదిన ప్రవర్ధమానం అంటామే ఆ విధంగా ఎదిగాడు. తర్వాత అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఇంగ్లీషు రాకపోతే చాలా ఇబ్బంది పడ్డాడంట ఒకసారి ఆయన. అందుకోసం ఇంగ్లీష్ ట్యూటర్ని పెట్టుకుని ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ పిహెచ్డి చదివిన వాళ్ళు కూడా ఆయనతో అంత అద్భుతంగా మాట్లాడలేరు. ఇంగ్లీషు నేర్చుకోవటం మాట్లాడటం జరుగుద్ది, బట్ ఆ యాక్సెంట్ కూడా చాలా స్టైలిష్గా మాట్లాడతాడు ఇంగ్లీష్ ఆయన. సో ఒక 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 పల్లెటూరు నుంచి నాటకాలు వేసే స్టేజ్ నుంచి ఒక మహానటుడుగా ఎదిగి ఎన్టీ రామారావు లాంటి మహానటుడికి పోటీ ఇచ్చి ఇండస్ట్రీలో నిలబడి ఎంతోమందికి నటుడికి మోడల్ అయ్యాడు ఆయన. తర్వాత మరొక విషయం తెలుసా, ఈ విషయం చెప్పి ముగిస్తాను. పాటలకి డ్యాన్స్ వేయటం, స్టెప్స్ వేయటం ఆయనతోనే ప్రారంభమైంది. సో ఆయన బాటలో వచ్చినటువంటి తర్వాత నటులు చిరంజీవి గారు అయితేనేమి, అక్కినే నాగార్జున అయితేనేమి, వాళ్ళందరూ ఆ బాటలో పయనించి వాళ్ళు కూడా మంచి డాన్సర్స్గా పేరు తెచ్చుకున్నారు. పాటకి డ్యాన్స్ చేయటం, స్టెప్స్ వేయటం. పక్కన జ్యోతిలక్ష్మి ఉన్నా సరే, జ్యోతిలక్ష్మి మంచి డాన్సరు, ఆవిడతో కూడా చాలా చక్కగా పోటాపోటీగా డ్యాన్స్ చేసి మెప్పించినటువంటి ఒక మంచి నటుడు. మామూలు నటన కాకుండా పాటలో నటించడం, డ్యాన్స్ చేయటం, అవన్నీ కూడా బాగా నేర్చుకుని, అలాగే జీవితాన్ని బాగా నేర్చుకుని మహానటుడు ఎన్టీ రామారావు గారికి పోటీ నిలబడి ఒక ఇద్దరు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా నిలబడ్డ వాళ్ళలో నాగేశ్వరరావు గారి గురించి ఈరోజు ముచ్చటించుకోవటం. ఓకే, థ్యాంక్ యూ సార్. అక్కినేని గారి గురించి కానివ్వండి, ఆయన జీవితంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా మీతో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.